హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా కొన్ని మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని మీరు ఎక్కడైనా స్కిప్ చేసి చూసినట్లయితే మీకు ఏ టిప్ని దేనికి వాడాలనేది అస్సలు అర్థం కాదండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీరు ఈ టిప్స్ని అయితే యూజ్ చేసుకోగలుగుతారు. మన ఛానల్లో ఇలాంటి మంచి టిప్స్తో వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేసినట్లయితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు వెంటనే వీడియోని అయితే చూడొచ్చు. ఇక మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ ఒక బాటిల్ని అయితే తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, చిన్న బాటిల్ అనమాట ఇది. ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ₹2 బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి. మీ దగ్గర లూజ్ గనక ఉంటే 1 టేబుల్ స్పూన్ బాటిల్లోకి వేసుకోవాలన్నమాట బ్రూ పౌడర్ని. నేను ఇక్కడ ఈ ప్యాకెట్ మొత్తం అయితే బాటిల్లోకి వేసాను. ఇది ఒక్కరికి కాఫీకి అయితే వస్తుందండి. ఇప్పుడు షుగర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా బాటిల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అలా కలిపితే బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఒక 2-3 డ్రాప్లు వాటర్ని అయితే వేసుకొని మూతను క్లోజ్ చేసి బాగా షేక్ చేయాలండి బాటిల్ని. ఇలా మనము బాగా షేక్ చేసినట్లయితే ఈ బ్రూ మొత్తం కూడా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి, కలర్ కూడా మారిపోయి బాగా థిక్గా అయిపోతుంది అనమాట. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనము స్పూన్తో కలిపే పని లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. బాటిల్లో వేసుకొని బ్రూ పౌడరు షుగర్ని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఈ లిక్విడ్ని అయితే వేసాను కప్పులో. ఇప్పుడు మనము వేడిగా పాలనైతే పోసుకోవాలండి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనము స్పూన్ తోటి కలిపే పని ఉండదన్నమాట. పైన ఈ విధంగా కొద్దిగా మనము బ్రూ లిక్విడ్ని వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కాఫీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే, మనము తెల్లగడ్డల మీద పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టుని పడేయకుండా ఈ విధంగా ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే దీంతో ఒక మంచి టిప్ని అయితే చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఈ తెల్లగడ్డ పొట్టుని మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండ్లీని పెట్టుకొని ఈ తెల్లగడ్డ పొట్టు మొత్తాన్ని బాండ్లీలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గంటితో బాగా ఫ్రై చేయాలన్నమాట తెల్లగడ్డ పొట్టుని. ఈ తెల్లగడ్డ పొట్టు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి తెల్ల జుట్టు ఉంటుంది కదా, చాలామందికి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు జుట్టు తెల్లబడడం అనేది కామన్ అయిపోయిందండి. తెల్ల జుట్టు నల్లబడ్డానికి ఈ తెల్లగడ్డ పొట్టు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మొత్తం బ్లాక్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకొని ఏదైనా ఒక బౌల్లో తీసుకొని ఈ పొట్టు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తోటి బాగా నలిపినట్లయితే బాగా మెత్తగా పౌడర్ అయిపోతుందండి. లేదు అంటే కనుక మీరు మిక్సీ జార్లోకైనా యాడ్ చేసుకొని పౌడర్ చేసి తీసుకోవచ్చు. నేనైతే చేత్తోనే బాగా నలిపేశానండి. పౌడర్ అయిపోయింది చూడండి, ఇలా మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనము తలక పెట్టుకునే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్తో. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోనట్లయితే మధ్యలో యాడ్ చేసుకుంటూ మనము తెలక హెన్నా పెట్టుకుంటాం కదా, హెన్నాని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను కలిపేశాను. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనము నెలకి 2 సార్లు ఈ మిశ్రమాన్ని అయితే తయారు చేసుకొని తెల్ల జుట్టుకు అప్లై చేసుకొని ఒక ½ అవర్ ఉంచుకున్న తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అయితే చాలా మందికి కూడా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మన ఇంట్లో తెల్లగడ్డలు వాడుతూనే ఉంటాం కదా, వాటిల్లో ఒక 2 లేదా 3 తెల్లబాయల్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా పైన పొట్టును తీసుకోండి. నేనైతే 3 తెల్లబాయల్ని తీసుకున్నాను. ఈ విధంగా పొట్టును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తెల్లగడ్డని తురుముకోవాలండి. లేదు అంటే మీరు మెత్తగా దంచుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనం కొబ్బరి తురిమే దాంతో తురుముతున్నాను అనమాట. ఇలా చేస్తే ఏంటంటే బాగా సన్నగా వచ్చేస్తుంది అనమాట తెల్లగడ్డ మొత్తం కూడా. ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు రోట్లో వేసి దంచైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చాప్ చేశాను. ఇలా చాప్ చేసుకున్న ఈ తెల్లగడ్డలో ఇప్పుడు ఒక ½ టేబుల్ స్పూను మీ దగ్గర మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి. లేదు అంటే మిరియాలు ఒక 5-6 తీసుకొని బాగా దంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 2 లేదా 3 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, దేవునికి మనం హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళలు, వాటిని ఇలా పౌడర్లా చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాము అంటే, చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే కిచెన్లో ఎన్ని టిప్స్ చేసినా కానీ బొద్దింకలు అనేవి పోవట్లేదు.
ఒకటో రెండో కిచెన్లోకి వస్తూనే ఉన్నాయి అని చెప్తూ ఉంటారనమాట. అలా 1, 2 కూడా లేకుండా ఉండడానికి మనము ఈ తెల్లగడ్డ, మిరియాలు, కర్పూరం కూడా 3 చాలా ఘాటుగా ఉంటాయి కదా, ఈ ఘాటైన స్మెల్కి మనకి ఇంట్లోకి బొద్దింకలు అనేవి అస్సలు రావండి. ఇది మొత్తం కూడా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాల్స్లా చేయడానికి కొద్దిగా పేస్ట్ని అయితే వేస్తున్నాను. పేస్ట్ కొద్దిగా థిక్గా ఉంటుంది కదా, ఈ మిశ్రమం బాల్స్లా రావడానికి ఇది పేస్ట్ అనేది సహాయపడుతుంది అనమాట. పేస్ట్ కూడా ఘాటుగానే ఉంటుంది కదండి, ఏం పర్వాలేదన్నమాట వేస్తే. చూడండి ఈ విధంగా బాల్స్లా చేసి మన ఇంట్లో బొద్దింకలు ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయో అక్కడైతే ఒక్కొక్క బాల్ పెట్టేసినట్లయితే ఆ బొద్దింకలు అనేవి ఆ ఘాటైన స్మెల్కి అస్సలు రావన్నమాట. ఎక్కువగా బొద్దింకలు అనేవి స్టవ్ పక్కన సింక్ లోపల నుంచి వస్తూ ఉంటాయి, అలాగే సిలిండర్ దగ్గర కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అన్నిటి దగ్గర కూడా ఒక్కొక్క బాల్ని చేసి మీరు పెట్టినట్లయితే ఈ బొద్దింకల బెడద అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందండి. అస్సలు మీకు ఈ కంప్లైంట్ అనేదే రాదనమాట. చాలా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్పు. మీరు తప్పకుండా ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట ఎంత బాగా పనిచేస్తుంది అనేది. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే, మన ఇంట్లో దేవునికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి తీసుకున్నాక ఈ కొబ్బరి చిప్పలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా, ఒక కొబ్బరి చిప్పను అయితే తీసుకొని స్టవ్ మీద ఈ విధంగా బోర్లు ఇచ్చాలండి. స్టవ్ మీద స్టాండ్ ఈ విధంగా ఉంటుంది కదా 4 వైపులు కూడా, దాని మీద బోర్లు ఇచ్చి ఈ విధంగా బోర్లించాలి. ఇలా బోర్లించి ఏం చేస్తున్నాం అనేది చెప్తానండి. చూడండి మంటని ఈ విధంగా పెట్టిన తర్వాత లోపల మనకి బ్లాక్గా అయ్యేంత వరకు కాలాలన్నమాట ఈ కొబ్బరి చిప్ప. ఇదే విధంగా బోర్లించండి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచండి, కాలకుండా ఉంటుంది పైన వరకు. ఇప్పుడు మనము పక్కనే ఒక ప్లేట్ ఈ విధంగా తీసుకోవాలి. దాని మీద మనం కొబ్బరి చిప్పను పెట్టి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉండడానికి ఒక మూతను కూడా పెట్టుకోవాలి. చూడండి లోపల నుంచి పొగ అనేది ఈ విధంగా వస్తూ ఉంది కదా, లోపల బాగా కాలిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్లచ్చర్ తోటి ఈ విధంగా మనం తీసుకొని ప్లేట్ అయితే రెడీగా పెట్టుకొని ఉండాలండి. ఎందుకంటే లేట్ చేసామంటే మనకు ఆవిరంతా కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మనము పక్కనే రెడీగా మూతను కూడా పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఇలాగే వదిలేసేయాలండి. నేనైతే 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను, పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ కలర్లో అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా లిక్విడ్ లాగా, నాకైతే చాలా తక్కువ వచ్చిందండి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఈ లిక్విడ్ని మనము వేలుతోటి తీసుకోవాలి. ఈ రెడ్గా ఉండే లిక్విడ్ని మాత్రమే తీసుకోండి. పక్కన ఆవిరి చమ్ము ఉంటుంది అది కాదు, రెడ్గా మనకు అక్కడక్కడ డాట్స్గా పడుతుంది అనమాట. ఈ లిక్విడ్ కొబ్బరి చిప్పలోంచి ఆవిరి రూపంలో వస్తుంది. దీన్నైతే చాలామందికి చేతులకు కానీ కాళ్ళకు కానీ రింగ్ గార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అంటే తెలుగులో ఎంగులు సిడిమి అంటారనమాట. అది వస్తే ఏంటంటే చాలా దురద పెడుతూ ఉంటుందన్నమాట. ఏ పని చేయడానికి కూడా మనసుకు పట్టదనమాట, అంత దురద పెడుతూ ఉంటుంది. దీనికైతే ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మొత్తం కూడా చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. వీటిల్లో మీకు బాగా ఏ టిప్ అయితే నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చింది అంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.